నమస్తే అండి ఆ! జగదేవి గారు. నమస్తే అండి. మొన్న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఆ విమాన ప్రమాదం తలుచుకుంటేనే ఇప్పటికీ ఒకలాంటి భయమేస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ నంబర్ మార్చేశారు. ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళకి చిహ్నంగా, వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇంకెప్పుడు ఆ నంబర్‌తో ఆ ఫ్లైట్ ఎగరదు గాల్లోకి. మీన్స్ ఆ నంబర్ అనేది ఇంక ఉండదు. వేరే నంబర్‌తో ఈ ఫ్లైట్స్ వెళ్తూ ఉన్నాయి అని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. కొన్ని కీలకమైన మార్పులు చేశారంట. కొన్ని డెసిషన్స్ తీసుకున్నారంట ఎయిర్ ఇండియా వాళ్ళు. దాని గురించి చెప్తారా? సెంట్రల్ ఏవియేషన్ వాళ్ళు హ్మ్. డీజీసీఏ హ్మ్. అంటే ఏవియేషన్ గగనతలంలో ఎగిరించే వాటన్నిటికి కూడా వాళ్ళు వాళ్ళ డీజీసీఏ నుంచి వచ్చే గైడ్లైన్స్ కానీ వాళ్ళు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే టేక్ ఆఫ్లు ల్యాండింగ్లు ఇష్యూస్ వస్తే చెప్పడము ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే ఎప్పటినుంచో మరుగున పడినవి కూడా ఇంకా అలాగే ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేయట్లేదు. ప్రభుత్వం గానీ, ఏవియేషన్ వాళ్ళు గానీ చర్యలు తీసుకోవట్లేదు. హ్మ్. కొంతమంది దర్శకులకు కొంతమంది ఉద్యోగులకు సంబంధించి ఆహ్, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు లేవు అనే విమర్శ అయితే బాగా వచ్చింది. అంటే రిటైర్డ్ పైలట్లు గానీ, కొంతమంది ఏవియేషన్ డిపార్ట్మెంట్‌లో చేసిన వాళ్ళు బయటకొచ్చేసిన వాళ్ళు గానీ, లేదా ఏటీసీ అంటారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అవును. దానికి అనుసంధానంగా ఉంటుంది. అందులో చేసేవాళ్ళు గానీ కొన్ని కొన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా కొంతమంది ఇట్లాంటి విషయాల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పంథాలో చేస్తూ కొన్ని ఉంటారు. వెళ్తూ ఉంటారు. అవును. సో, అలా వెళ్ళినప్పుడు కొన్ని రకాల విషయాలు బయటకొస్తాయి. దానితో పాటు ఈ న్యూస్ సెంటర్స్ కొన్నుంటాయి. ఏఎన్ఐ అని గాని, హ్మ్. రాయిటర్స్ అని గాని కొన్ని రకాలు. సో, అట్లాంటి విషయాల్లో కొన్ని విషయాలు బయటకొచ్చాయి. వెంటనే వాళ్ళెవరెవరో చెప్పడము, కొంతమంది ఎక్స్‌లో పోస్ట్ చేయడం అన్నీ జరిగాయి. అయితే డీజీసీఏ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక కమిటీ వేసి అన్ని చెప్పడం. మరోవైపు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఆయన కూడా అసలు ఏంటి? ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఎప్పుడూ లేదు. పైగా ఆయనిప్పుడు పౌర విమానయాన కేంద్ర మంత్రిగా ఉన్న శాఖ మంత్రిగా తరుణంలో ఉన్నారు. ఇట్లా జరిగితే ఎలా ఉంటుంది? అవును. ఈయన టైంలో జరిగింది. ఆయనకో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. యెస్. ఆయన తప్పు లేకపోయినా. కింద స్థాయోడు ఎవడో కక్కుర్తి పడినా, సరిగ్గా నిర్లక్ష్యంగా సరిగ్గా పని చేయకపోయినా నిర్లక్ష్యంగా చేసినా. సో, వాటి మీద ఇవాళ మనకొచ్చిన వార్త ప్రకారం డీజీసీఏ చర్యలు తీసుకుంది. హ్మ్. దానికి పరోక్షంగా కారణమైన ముగ్గురిని సస్పెండ్ చేసింది. డిస్మిస్ చేసిందో తెలీదు. అయితే దీని మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఫస్ట్ స్టార్ట్ చేసిందే టాటా వాళ్ళు తీసుకొని స్టార్ట్ చేశారు. ఏది స్వతంత్ర భారతదేశం అయిన తర్వాత. తర్వాత మరలా ఏవియేషన్‌కి సంబంధించి ఎయిర్ ఇండియా లాంటివి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండాలి కాబట్టి వాళ్ళ నుంచి తీసుకొని వీళ్ళే నడిపించారు. మరలా రీసెంట్‌గా ఎయిర్ ఇండియా మరలా ఇండియన్ ఎయిర్‌లైన్స్ వాళ్ళని టేక్ ఓవర్ చేసింది ఇంటర్నేషనల్ వాటికి. దీని మీద ప్రస్తుతానికి ఇకపై బాగా ఉండొచ్చు అనే కొంత పార్ట్ అయితే తీసుకోబోతుంది ఎయిర్ ఇండియా. హ్మ్. అయితే గతంలో కూడా రతన్ టాటా గారు, స్వర్గీయ రతన్ టాటా గారు కూడా ఇదే ఏవియేషన్‌కి సంబంధించి 1982లో అప్పటి ప్రభుత్వం ఇలాగే నేను కొన్ని సూచనలు చేశాను. ఫ్లైట్‌కి సంబంధించి యాక్సిడెంట్లు అవి అవ్వకుండా కొన్ని చర్యలు తీసుకుందామని కూడా నేను ఇలా స్టార్ట్ చేద్దాము సొంతంగా అనుకుంటుంటే, అప్పటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక మంత్రి నాకు 15,00,00,000 వరకు లంచం అడిగారు ఆ రోజుల్లోనే అని చెప్పి, ఇది ఆల్‌మోస్ట్ 2011లోనో, 10లోనో ఒక స్టేట్మెంట్ ఇచ్చారాయన. అవును. వివాదాస్పదమైంది గూడా. వివాదాస్పదమైంది. ఆయన అప్పుడు ఎప్పుడు అడిగాడు? ఆ ఇయర్ ఏంటి 1982లో ఏ ప్రభుత్వం ఉంది? అయితే ఎవరు అప్పుడు అడుగుంటారు? అక్కడ మంత్రి ఎవరు? అవును. అక్కడ అల్టిమేట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న ఒక క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అయ్యుండొచ్చేమో అప్పుడు ఎవరున్నారని చాలా ఆ మంత్రి కూడా ఆయన ఏజ్ అయిపోయి ఇంటి పట్టున ఉన్నాడు అప్పటికి. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పేర్లు అనవసరంలేండి. అంటే ఇట్లాంటివి చిన్న చిన్న లోపాలు ఈ బ్రైబ్స్, కరప్షన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. అంతర్లీనంగా ఉన్నాయి. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటుంది. తీగలాగితే డొంకంతా డంకల్. కదిలినట్టుగా. కాకపోతే ఈ బోయింగ్ విమానాలకి సంబంధించి ఎప్పటినుంచో ఒక హ్మ్. ఆరోపణ ఉంది. ఇవి టెక్నికల్‌గా కాస్త ఇబ్బందికరం చేస్తూ ఉంటాయి. హ్మ్. సాఫీగా సాగినంత వరకు బానే ఉంటది. ఎప్పుడైనా చెడిందో వందల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే అని. బట్ ఎయిర్ ఇండియా కూడా అబ్బబ్బే! అలాంటిది ఏమీ లేదు. బానే ఎళ్తున్నాం, బానే వస్తున్నాం అని కూడా చెప్పింది. మొన్న విమానం కూడా వందల ట్రిప్పులేసిన విమానమే అది. మరి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు మీరన్నట్టు మీరు చెప్తే నాకొకటి అర్థమైంది. ఇప్పుడు అది
ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యాక ఆ నెంబర్ని ఇంకా చనిపోయిన వాళ్ళకి డెడికేట్గా పెట్టేస్తే ఇంకోటి లాంచ్ చేయమని అంటున్నారు కదా. ఉమ్. నేనైతే అట్లా ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సే ఉంది, కానీ ఆ ఎయిర్ బస్సుకి ఇండియానే ప్రకటించింది అది. ప్రకటించవచ్చు. నంబర్ నాకు అలాగా ఉండదేమో. మళ్ళీ దాన్ని ఇంకో దానికి ఎలాగొట్టి ఎలా చేస్తారు? ఇప్పుడు బస్సు ఉందండి, ఇంకా ఒక నంబర్ పర్టికులర్ నెంబర్ ప్లేట్తో ఉంది బస్సు, అది యాక్సిడెంట్ అయింది. అది యాక్సిడెంట్ అయింది కదా చెప్పి ఇంకో బస్సు తెచ్చి ఆ నెంబర్ ఈ బస్సుకు తగిలిస్తారా? తగిలించరుగా. నేను అదే చెప్తున్నాను, ఆ నంబరే ఇంక వాడరు అట. అదే జనరల్గా ఎవరు వాడరు. నేను అదే అంటున్నా. ట్రైన్ కానీ బస్సు కానీ, ట్రైన్ అంటే ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే దాని అదే ట్రాక్ అదే. మీద అదే నెంబర్తో నడిపిస్తారు. కానీ బస్సు అనుకోండి, అప్పుడు నెంబర్ బస్సు నెంబర్ ఉంటుంది, ఇంకా అది పోయినట్టే. మళ్ళీ కొత్త బస్సు మళ్ళీ ఆర్టీఏ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం నెంబర్ వస్తుంది. బట్ ఫ్లైట్కి ఒకవేళ జరిగినా మళ్ళీ ఆ నెంబర్ వాడుతారనమాట. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మేబీ పర్టికులర్గా మీరు మేబీ చెప్తున్నారంటే, మేబీ నాకు ఈ విషయం మీరు చెప్పే వరకు నిజంగా నాకు తెలియదు. సో అది ఒకవేళ ఏముంది ఇప్పుడు తిరిగి పల్లి అదే ఫ్లైట్ నడిపిద్దామన్నా ఆ చిన్న తాక్ ఏదో మిగిలింది, ఆ అదే బిల్డింగ్ మీద అదే. ఉండిపోయింది నేను అంతే. ఇందాక అదే అనబోయి ఉమ్, మళ్ళీ వెంటనే ఆగా, అసలు ఫ్లైటే లేదు కదా. అంతే కదా. అంటే మళ్ళీ మేబీ వాళ్ళు కౌంటింగ్ కోసమో వాళ్ళ ఆడిటింగ్ లెక్కల కోసమో సంథింగ్ అదే నెంబర్ని మళ్ళీ ఫ్లైట్కి పెట్టి ఇట్లే చేసుకుంటారేమో, నాకు తెలియదు, వేరే కొత్త ఫ్లైట్కి. బట్ బోయింగ్లో మీరు అన్నట్టు కొన్ని రకాల అయితే ఉన్నాయి. అవి ఈవెన్ స్మాల్ సైజ్ బోయింగ్లో కూడా ఇష్యూస్ ఉన్నాయంట. ఉమ్. సో ఆ ఒక్కొక్కటిగా రెక్టిఫై చేస్తాము, ఎప్పటి నుంచో ఉండిపోయినవి. ఇది ఉద్యోగుల తప్పిదం కూడా కాదు. ఈ వీటిని మాడిఫై చేసి పూర్తి స్థాయిలో వీటిలో లోపాలు లేకుండా తయారు చేయాలంటే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి. ఉమ్. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఆ అధికారాలు కొంతమంది ఆ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి అధికారాలు ఇచ్చి పర్యవేక్షణ చేస్తే కొంత షార్ట్ అవుట్ అవ్వచ్చు. బట్ కానీ ఇక్కడ మన అధికారుల్ని ఎలా అంటే పాయింట్అవుట్ చేయగలమంటారు? అది టేక్ ఆఫ్ అవుతున్న తర్వాత పైలట్కి అర్థమైపోయింది. ఈ విషయంలో ఏం చేయలేము, అయిపోయిన తర్వాత. ఇకపై బోయింగ్లో ఏవైతే మీరు అవును. చిన్నపాటి లోపాలు ఉన్నాయంటున్నారో అది ఎప్పటి నుంచో ఉన్నాయంట. ఉమ్. ఇప్పుడు రిటైర్డ్ పైలట్ అదే వాళ్ళు కదా. చెప్పిన దాని మీద అవును. ఆ చిన్న చిన్న లోపాల వల్ల అది నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్ద ఇష్యూ అయితే అయ్యుండొచ్చు కదా. చాలా అలర్ట్గా ఉండాలి. అవును. ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంటే చాలా కీ పొజిషన్. అందులో రెగ్యులర్గా షిఫ్ట్లు ఉండేవాళ్ళు చాలా కీ పొజిషన్లో ఉంటారు. దట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇంకా 24/7. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న డొమెస్టిక్ అనుకోండి, ఏదో ఉదయం 2 సాయంత్రం 2 ఒక ఇద్దరిని పెడితే నడిపించి వచ్చేమో ఉమ్. దానికి రిలేటెడ్గా. బట్ ఇంటర్నేషనల్ 24/7 3 షిఫ్ట్స్ రన్ అవుతూ రన్ ఉంటాయి. అవుతూనే చాలా ఉంటుందిగా. అలర్ట్గా ఉండాలి. రెప్పపాట్లో చాలా జరిగిపోతాయి. అంతే కదా. మొన్న ఏమైంది, జస్ట్ 1:30కి టేక్ ఆఫ్ అయింది, 1:40 కల్లా మొత్తం ఉమ్. అబ్బా, నేలమట్టం అయిపోయింది. ఇంకెప్పుడు అలా జరగద్దండి. జరగకూడదని అంతే. అంటే శత్రువు కూడా అలా జరగకూడదని కోరుకో. అంతే. థ్యాంక్ యూ.